ఈరోజు టాపిక్లో నేను మాట్లాడాలనుకున్నాం సార్, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా అసలు హ్యూమన్ రేస్ అన్నది అవ్వదు. హ్యూమన్ రేసే కాదు, ఎనీ లివింగ్ సోర్స్ ఆన్ దిస్ ప్లానెట్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హౌ డు వీ హ్యావ్ టు, ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ప్రాబ్లం ఉంది, డీప్ సఫరింగ్ ఉంది, మనసుకి బాధ కలిగింది, ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి టు టాకిల్ దట్ సిచ్యువేషన్? ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటంటే, ఆ థాట్ రావాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే పర్స్పెక్టివ్ మారాలండి. ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే అది వీటిని ఫ్రేమింగ్ అంటారండి. సైకాలజీలో ఫ్రేమింగ్ అంటారు. మనం ప్రాబ్లమ్ని ఒక నెగిటివ్ ఫ్రేమ్లో పెట్టాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మీ దగ్గరకు వచ్చి, దీప్తి గారు ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా మన రెస్పాన్స్ కొంచెం ప్రాబ్లమా వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి, దీప్తి గారు ఒక మంచి అవకాశం వచ్చింది, ఏ అవకాశం, డెఫినెట్లీ థింకింగ్ డిఫరెన్స్ ఉంది కదా. అది జరగాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే విధానం ఏంటి, మనం ఏ దృష్టికోణంలో చూస్తున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వగేరా వగేరా, ఆ ప్రాక్టీసెస్ అవన్నీ పక్కన పెడితే ఒక నిమిషం, అవన్నీ చేయాలంటే అండి ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుర్కోగలగాలి, పారిపోకుండా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్. అలా ఫీల్ అవ్వాలి ఫస్ట్. అబ్సల్యూట్లీ. ఈ బిలీఫ్ మైండ్లో ఉండాలండి. ఇది లేనంత కాలం మనం ఎన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకున్నా, ఎంత మోటివేషన్ నేర్చుకున్నా. సో ఆ మైండ్ సెట్లోకి వచ్చాం అనుకుందాం కశ్యప్ గారు, ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, అయినా సరే కామ్గా కంపోజ్డ్గా మీరు చెప్పిన మైండ్ సెట్లో ఉండాలంటే ఎలా సాధ్యం? కామ్గా ఉండకపోవచ్చు. నేనేమంటానంటే, నేను ఒకసారి బంజీ జంపింగ్ చేయడానికి వెళ్ళాను రిషికేశ్లో. నాకు అప్పట్లో ఆక్రోఫోబియా ఉండేది, ఫియర్ ఆఫ్ హైట్స్. నేను వణికిపోతుంటే ఆ న్యూజిలాండ్ ట్రైనర్ వచ్చి, ఏమైంది, భయం వేస్తుందా? నేనన్నా భయం కాదు అసలు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నారు, కంగ్రాచ్యులేషన్స్ కశ్యప్, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. ఓ వావ్. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కామ్గా ఉండటం ప్రాబబ్లీ కుదరకపోవచ్చు అండి. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, షాక్కి గురవ్వచ్చు. నేనేమంటున్నా అంటే, అది జరిగినప్పుడు ఎంత ఫాస్ట్గా మనం రికవర్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామ్గా ఉండాలి, వర్కౌట్ అవ్వదండి. అంటే బ్రెయిన్ అలా పనిచేయదు, అలా డిజైన్ చెయ్యాల బ్రెయిన్ని, రైట్? ఇప్పుడు వర్షం పడుతుంది, నేను తడవకూడదు, వర్కౌట్ అవ్వదు. వర్షంలో పోతే తడుస్తావు. మంటను ముట్టుకుంటే కాలకూడదు, కాలుతుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెమటలు పడతాయి, తుడుచుకొని ముందుకు పోవటమే. ముందుకు పోవడం అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. అలా డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద గిఫ్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఏమండి, మీరు దాంట్లో నేర్చుకోవాలి, మీకు ఏమైనా ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు రిగార్డింగ్ సార్, ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు నచ్చేది? నాకు మేనిఫెస్టేషన్ అంటే ఇష్టం. మేనిఫెస్టేషన్ అనే ఫీల్డ్లో మన స్టేట్లో, దెన్ ఇండియాలో, దెన్ వరల్డ్ వైడ్ టాప్ పీపుల్ ఉంటారు, రైట్? పలానా వ్యక్తి దగ్గర మీరు అది నేర్చుకోవాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, విచ్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అఫేర్, రైట్? ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మీకు ఫ్రీగా నేర్పిస్తా అంటే ఎగిరి గంతేస్తారు కదా. మనకి డబ్బులు లేకుండా ఎలా ఎదగాలో నేర్పించే అద్భుతమైన కోచ్, లైఫ్ మనకిచ్చిన గిఫ్టెడ్ కోచ్, అతని పేరే ప్రాబ్లమ్స్. ఫ్రీ అండి.